వెల్కమ్ టు లైఫ్ ట్రైన్. మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మన హెల్దీ పెసల గురించి. పెసలు అన్న వాళ్ళు తెలియని వాడు ఆంధ్ర వాడే కాదండోయ్. అలాంటివి మన పెసలు. సో మన పెసలతోటి మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అంటే పెసరట్టు. ఎస్, పెసలు అనేవి ఆంధ్ర వాళ్ళకి చాలా సుపరిచితమైన. పెసల్లో 100 grams ఆఫ్ పెసలకి 16 grams ఆఫ్ ఫైబర్ అండ్ 24 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి లభ్యమవుతుంది అనమాట. పెసలు తినడం ద్వారా మన డైలీ రిక్వైర్మెంట్ని మనం ఈజీగా అందుకోవచ్చు. పెసలు ప్రోటీన్ ఫుడ్స్ అనేవి ఎప్పుడైనా మనల్ని ఏం చేస్తాయంటే మన స్టమక్ ఫుల్గా ఉండి మనని సాచురేట్ చేస్తాయి అనమాట. అంటే ఏంటంటే మనం తిన్నా కూడా మనకు ఆకలి కాకుండా ఆపుతాయి. ప్రోటీన్ ఉన్నప్పుడు మాత్రమే ఆగుతుంది. మిగతా ఏ వెజ్జెస్ తీసుకున్నా కడుపు ఆగదు. 1 or 2 hours తిరిగి ఆకలి అనేది స్టార్ట్ అవుతుంది. సో ప్రోటీన్ అనేది ఒక గుడ్ సోర్స్ ఆఫ్ హంగర్ ప్యాంగ్స్ని కర్బ్ చేయడానికి, అంటే ఆకలి ఆగకుండా ఎక్కువసేపు ఆగడానికి మనం ప్రోటీన్ని కంపల్సరీ తీసుకోవాలి ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. జస్ట్ ఓన్లీ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు వెంటనే ఒక 1 or 2 hours ఆకలి అవుతుంది. మంచి ప్రోటీన్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు లేట్గా ఆకలి అవుతుంది అనమాట. ఓకే, ఎస్పెషల్లీ సాలిడ్ ఫామ్ లో నేనైతే ప్రిఫర్ చేస్తాను. సాలిడ్ ఫామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సీజన్స్లో అసలు ఫుడ్ అనేది చాలా తక్కువగా తీసుకోవాలి. ఫుడ్ తక్కువగా తీసుకుంటేనే హెల్త్కి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. సో అలా మన పెసలు అనేది ఎంతగానో మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఈ పెసల గురించి తెలుసుకుందాం మనం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెసలు చాలా ఒంటికి కూలింగ్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇవి తీసుకుంటే మన బాడీకి బాగా చలవ చేస్తాయి అన్నమాట పెసలు. ఎస్పెషల్లీ సమ్మర్లో మనం పెసల్ని ఎక్కువగా వాడడం అనేది చూస్తాం. పెసర గంజి కాసుకుంటారు. సోర్స్ ఆఫ్ వెజిటేరియన్ ప్రోటీన్ అనమాట పెసలు అనేది. అండ్ హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది దీంట్లో. సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది. పెసలని కానీ ఏవేని గింజల్ని మనం ఎలా తీసుకోవాలి అంటే ఇలా పొట్టుతోటే తీసుకోవడానికి ట్రై చేయండి. జనరల్గా పెసర పప్పుతోటి మనం పొంగల్ చేసుకుంటాం. అలా కాకుండా ఇలా పొట్టుతో ఉన్న పప్పుతోటి చేసుకోవాలి. సో దట్ ఫైబర్ కంటెంట్ దీంట్లో అలాగే ఉంటుంది. ఎప్పుడైనా పాలిష్డ్ కంటే అన్పాలిష్డ్ ఫుడ్స్ హెల్త్కి చాలా మంచిది. మీకు చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు, గ్రీన్స్, రెడ్స్, డార్క్ కలర్డ్ ఫుడ్సే మనం తీసుకోవాలి అని. సో అలాగా ఎప్పుడైనా ఏదైనా మనం అన్పాలిష్డ్గా అన్కోటెడ్గా మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకు ఫైబర్ కంటెంట్ బాగా వస్తుంది. సో మన పెసల్లో మీకు చెప్పాల్సింది ఒకటి ఇంపార్టెంట్ ఉంది. ఏంటి అంటే మన పెసల్లో సాల్యుబుల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి. ఈ సాల్యుబుల్ ఫైబర్ అనేది మన గట్ హెల్త్కి చాలా మంచిది అనమాట. అంటే మనల్ని డైజెషన్లో బాగా హెల్ప్ చేస్తుంది. మన సాల్యుబుల్ ఫైబర్ అనేది ఈజీగా వాటర్లో కలిసిపోయి ఒక జెల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట మన కోలాన్లో. సో అలా మన గట్ హెల్త్ని కాపాడి డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే ఇంకా ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏమో వాల్యూమ్ని పెంచి మనకు ఈ ఫ్రీ మోషన్ అయ్యేలాగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని తీసివేయడానికి మన పెసలు అత్యద్భుతంగా చూడండి. అసలు అత్యద్భుతాలు జరుగుతాయి మీ లైఫ్లో. సో పెసరట్లు తినడం కంటే పెసలు మొలకెత్తుకొని తినడంలో ఉన్న మజాయే వేరు. యాక్చువల్గా చాలా హెల్దీ. మీ కడుపుని ఇలా ఊడ్చేస్తుంది అనమాట. అంత ఇల్లు కదా ఊడ్చినట్టు మనం ఆ కడుపును మాత్రం ఊడ్చేస్తాయి పెసలు. ఒకసారి మనకు మొలకల గురించి తెలిసే ఉంటుంది. పెసర మొలకల గురించి మనం మార్నింగ్ సోక్ చేసుకొని రాత్రంతా వాటర్ వంపేసి మంచిగా ఒక గిన్నెలో పెట్టి క్లోజ్ చేసామంటే పొద్దునకి చిన్న మొలకలు వస్తాయి. ఆఫ్టర్నూన్ వరకు పెట్టామంటే మంచిగా కొంచెం పెద్దగా మనకు మొలకలు వస్తాయి అన్నమాట. అలాంటి మొలకలు తినడం వల్ల మన బాడీకి కావాల్సిన ఫైబర్, కావాల్సిన ప్రోటీన్స్, కావాల్సిన విటమిన్స్ అన్నీ ఉంటాయి. మొలకల గురించి మీకు ఒకరోజు సపరేట్గా చెప్తాను. మొలకల్లో ఫోలేట్ అండ్ విటమిన్ కే కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఫోలేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ లేడీస్కి. ఎందుకైతే ఎవరైతే ఈ కాలంలో మనకు తెలిసిందే 30s 35s వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని కంటూ ఉన్నారు. సో ఏజ్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉండి వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మీ ఫుడ్లో జనరల్గా ఫోలేట్ని తీసుకోండి అని డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. సో అలా
బయట నుంచి తీసుకోవడం కంటే ఇలా న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఫోలేట్ని మనం తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి. ఈ ఫోలేట్ వల్ల మీ గర్భస్థ శిశువు బాగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్లో కూడా మన గర్భస్థ శిశువు యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరగడానికి కూడా మనకి ఎంతగానో ఫోలేట్ అనేది ఇంపార్టెంట్ అండి. అందుకే ఫోలేట్ అనేది మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు రాసిస్తారు, కంపల్సరీ ఫోలేట్ అనేది యూజ్ చేయాలి అని మనకు రాసిస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్, ఎవరైతే లేట్ ఏజెస్లో కన్సీవ్ అవ్వాలి అనుకుంటున్నారో, అంటే ఆఫ్టర్ 30s, ఆఫ్టర్ 35, ఇలాంటి వాళ్ళు మీరు కన్సీవ్ అవ్వాలి అని ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్కి ముందు నుంచే ఫోలేట్ని తీసుకోమని చెప్తారు. ఎందుకంటే మిస్క్యారేజెస్ కాకుండా, ఏ ప్రాబ్లము రాకుండా, వాళ్ళ డెవలప్మెంట్ సరిగ్గా ఉండాలి అని చెప్పేసి బిఫోర్ వి స్టార్ట్ ప్లానింగ్ టు కన్సీవ్, దానికి ముందే మనం ఫోలేట్ అనేది తీసుకోవాలి జనరల్గా. సో నాట్ ఓన్లీ ఏజ్డ్ పీపుల్, ఎవ్రీవన్ హూ ఈజ్ అ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉంటారో మీకు అత్యద్భుతమైన ఆహారం అండి ఈ మొలకలు. ఎస్పెషల్లీ మన పెసలైతే సూపర్ ఫుడ్. మీకు కంపల్సరీ ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉంటారో, మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది ప్రెగ్నెన్సీలో, దానికి ఎక్సలెంట్ సొల్యూషన్గా మన పెసలు పనిచేస్తాయి. మీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం తీరిపోతుంది, మీ బిడ్డ ఎదుగుదలలోనూ ఎంతో ఉపయోగపడుతుంది, మీరు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి కంపల్సరీ పెసల్ని ఏదేని రూపంలో తీసుకోండి. ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఈటింగ్ ఈజ్ మొలకలు. మొలకలు తింటే కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది అని అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీకు నచ్చినట్టు ఏదైనా పెప్పర్ కానీ, లేదంటే చిల్లీస్ కానీ, ఇలాంటివి యాడ్ చేసుకొని తినడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వడం అనేది జరగదు ఫ్రెండ్స్. బ్లాక్ సాల్ట్ యూస్ చేసుకోండి లైట్గా, మీకు అప్పుడు ఈజీగా తినేస్తారు. స్టీమ్డ్ ఫామ్లో తీసుకోండి, పెసరట్ల ఫామ్లో తీసుకోండి, ఇడ్లీ ఫామ్లో తీసుకోండి, ఇలా రకరకాల ఫామ్స్లో ఇలాంటి మొలకెత్తిన ఈ పెసల్ని నానబెట్టేసి మొలకలు అవుతాయి కదా, దాన్ని మార్నింగ్ గ్రైండ్ కొట్టుకోండి. కొంచెం ఒక 4 hours ఓపిక చేసుకున్నామంటే మొలకలు వచ్చేస్తాయి. దాన్ని మీరు పెసరట్లు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు, రాగా తినేసేయచ్చు, సలాడ్స్ చేసుకోవచ్చు. మన దాంట్లో కాలేజ్ స్ప్రౌట్స్ సలాడ్ కూడా ఉంది మన ఛానల్లో, మీరు చూడండి. డయాబెటీస్ రాకుండా కాపాడుతాయి ఫ్రెండ్స్. అంటే మీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి, మీ బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. కానీ దీనికి కొన్ని కాంట్రా ఇండికేషన్స్, అంటే కొంతమంది తినద్దు అనేది ఉంటాయి. ఇది ఎందుకు తినద్దు అని చెప్తున్నంటే, ఇట్స్ అ హై ప్రోటీన్ ఫుడ్ అనమాట. సో ఎవరికైతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఫిల్టరేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, వాళ్ళు మాత్రం హై ప్రోటీన్ ఫుడ్స్ని తినకూడదు. ఎగ్స్ కానీ, జనరల్గా చికెన్, నాన్ వెజ్ అవాయిడ్ చేయమని చెప్తారు. సో పెసలు కూడా అంతగా అంటే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయొద్దండి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. నార్మల్ వాళ్ళు మాత్రం ఎంచక్క 100% మీరు తీసుకోవచ్చు మొలకల్ని. మోర్ అమౌంట్ ఆఫ్ వాటర్, అంటే అట్లీస్ట్ 3 to 4 liters ఆఫ్ వాటర్ అనేది మనం తీసుకుంటూ ఉంటే మన బాడీలో ఏ వేస్టేజ్ ఉన్నా, ఏ ఎక్సెస్ ఉన్నా మన బాడీ సెల్ఫ్ క్లీన్ చేసుకోగలుగుతుంది. సో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ మన బాడీలో. మనం ఏ ఫుడ్ అన్నా తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది ఎక్కువ స్ట్రెస్ చేసి చెప్తున్నాను నేనైతే. అన్ని విషయాలు చెప్తుంటే మన వీడియోస్ చాలా లాంగ్ అయిపోతున్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.